నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతో వడలు. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ మొక్కజొన్న వడలు ఎక్కువగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఈ వడలను తయారు చేసుకుంటారండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 3 కంకుల మొక్కజొన్న గింజలను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గింజలను ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, అలాగే 3 అంగుళాల అల్లం, కావలసినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బరకగా మిక్సీ పట్టుకోవాలండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వడలు నాకైతే చాలా బాగా నచ్చాయండి. మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్‌ని వేసుకోవాలండి. అలాగే శనగపిండిని కూడా 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి తగ్గ మనం పిండి వేసుకోవాలండి. ఇంతే అని ఏం కాదు. మీకు కొంచెము మెత్తగా వస్తే కొంచెం శనగపిండి కలుపుకోవచ్చండి. మీ కన్సిస్టెన్సీని బట్టి పిండిని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా చేతికి అంటించుకొని ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న వడలుగా ఒత్తుకోవాలండి. చేతికి ఆయిల్ రాసుకుంటే పిండి మొత్తం చేతికి అంటుతుందండి. ఇలా వాటర్‌తో చేస్తే ఎక్కువ అంటుకోదు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. నేను స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఇలా వేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ వడలను. చాలా టేస్టీగా వచ్చాయండి. మా ఇంట్లో అయితే అందరికి నచ్చినవి ఈ వడలు. ఇవి అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ అండి. ఎంతో కమ్మనైన వడలు రెడీ అయ్యాయండి. ఇప్పుడు నేను చిన్న చిన్న ఆనియన్ ముక్కలు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.